క్లాసికల్ అండ్ మోడర్న్ రెట్రో కాంబినేషన్లో వచ్చే ఈ హైనెస్ 350ని హోండా రీసెంట్గా అప్డేట్ చేసినారు. ఈ హైనెస్ 350 కాంపిటేటర్ అయిన ఎన్ఫీల్డ్ 350ని కంపేర్ చేసేటప్పుడు మనకి క్విక్గానే పవర్ ప్రొడ్యూస్ చేసింది. ఏమేమంత అప్డేట్స్ ఇచ్చినారు అనేది చూసేసి పవర్ ఎంత ప్రొడ్యూస్ చేసిందని చూస్తాము. సో దానికి ముందర మన ఛానల్కి మీరు ఎవరైనా కొత్తగా ఉంటే మరికొంత సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుండా రాండా క్విక్ వీడియో లోపల పోతాము. చేంజెస్ గురించి చెప్పాలంటే పెద్ద చేంజెస్ ఏమీ లేదండి, చాలా చిన్న చేంజెస్ చేసినారు. నెంబర్ 1, హెడ్లైట్ విజిబిలిటీని ఇంప్రూవ్ చేసినారు. ప్లస్ లోగోను వచ్చి చేంజ్ చేసినారు. కొత్తగా 2 కలర్స్ వచ్చి యాడ్ చేసినారు. చేంజెస్ అనేది 2025లో ఇంతే అండి. ఈ బండి పవర్ గురించి మాట్లాడాలంటే మనకి 30 Nm 3000 RPMలోనే ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ కాంపిటీటర్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ 27 Nm 4000 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ని చూసేటప్పుడు ఈ బండి చాలా క్విక్గా ఉంటుంది. మనకి ఈ బండిలో సేఫ్టీలను పెద్దగా ఏమీ కాంప్రమైజ్ లేదండి. యాజ్ యూజువల్ మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చినారు. అది తర మీరు ఒక ప్యానిక్ బ్రేక్ చేస్తారంటే మనకు వచ్చి ఒక ఆటో హజార్డ్ లైట్స్ వచ్చి ఆన్ అయిపోతుంది. ప్లస్ వచ్చి స్లిప్పర్ క్లచ్ ఇచ్చినారు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే ఫీచర్స్ మన కనెక్టివిటీ అన్నీను వచ్చి ఇచ్చినారు. సో ఈ బండిది కంప్లీట్ రివ్యూ హార్తర్స్ యూట్యూబ్ ఛానల్ అవైలబుల్ ఉంది. రైడ్ చేసేదానికి ఎలా ఉంది, వైబ్రేషన్స్ ఉందా అని అన్నీ నేను షేర్ చేసినాను. సో మరికొండ వీడియోను పోయి చెక్ చేయండి. హోండా వెహికల్స్ గురించి ఏమైనా ఎంక్వైరీ ఉంటే బెంగళూరు నుంచి వీడియో చూస్తూ ఉంటే ఆనందం ఉండని కాంటాక్ట్ చేయండి.